యేసయ్యంటే ఎవరనుకున్నావు? పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు. పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు. ఏమని చెప్పాలండి? పాట పాడి ప్రార్థిస్తే, పాట పాడి ప్రార్థిస్తే అన్నాడు. ఏమమ్మా 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 ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మా ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమయ్యా ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? తోడు నేనన్నాడు, నీడ నేనన్నాడు. మనకి ఎంతోమంది తోడుంటారండి. తల్లిదండ్రులు తోడుంటారనుకుంటాము, అన్న చెల్లెలు తోడుంటారనుకుంటాము, భార్యకు భర్త, భర్తకు భార్య తోడుంటారనుకుంటాము, మన పిల్లలు మనకు చివరి వరకు తోడుంటారనుకుంటాము. కానీ ఆ తోడు వ్యర్థమండి. యేసయ్య మనకి నిజ రక్షకుడై తోడుగా నడుస్తున్నాడు. తోడు నేనన్నాడు, నీడ నేనన్నాడు. తోడు నేనన్నాడు, నీడ నేనన్నాడు. అమ్మలాగా నాన్నలాగా, అమ్మలాగా నాన్నలాగా ఆదరిస్తానన్నాడు. ఏమమ్మా 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 ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మా ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? మనం ప్రయాణించడానికండి ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన 2 కాళ్ళు ఉన్నాయి, అలాగే సైకిల్ ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. కానీ మనకి మార్గము చూపించేవాడు మాత్రము రక్షకుడైన యేసు. మార్గము నేనన్నాడు, సత్యము నేనన్నాడు. ఏమన్నాడు? మార్గము నేనన్నాడు, సత్యము నేనన్నాడు. వేడుకతో వేడుకుంటే ఎలాంటి వేడుకోవాలి? దేవుణ్ణి వేడుకతో వేడుకోవాలండి. వేడుకతో వేడుకుంటూ వెంటబడతానన్నాడు. ఏమమ్మా 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 ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమన్నా ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమన్నా ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏ చెల్లి ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఓ తల్లి ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు. పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు. పాట పాడి ప్రార్థిస్తే ఏమన్నాడమ్మ యేసయ్య? పాట పాడి ప్రార్థిస్తే భక్తులనన్నాడు. ఏమమ్మా 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 ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మా ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మా ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమయ్యా ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మా ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమన్నా ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? మార్గము నేనన్నాడు, సత్యము నేనన్నాడు. మార్గము నేనన్నాడు, సత్యము నేనన్నాడు. వేడుకతో వేడుకుంటే వేడుకతో వేడుకుంటే వెంటబడతానన్నాడు. ఏమమ్మా 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 ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మా ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? తోడు నేనన్నాడు, నీడ నేనన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభములు తెలియజేసుకుంటూ వస్తున్నాం.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని ఉంది. ఈ లోకములో పాపము అనేది తెలియని మానవుడు ఎవరు లేకపోవచ్చు. పాపములో పరితపిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ, పాపాన్ని ఇష్టపడుతూ, పాపంలోనే జీవిస్తూ ఉన్న మానవులందరూ కూడా ఆఖరికి మంటిలోకి కలిసిపోయే పరిస్థితులు వస్తున్నాయి. మన్నైనది వెనకటికి మరలా భూమికి చేరును, ఆత్మ దేవుని యొద్దకు చేరును. ప్రియులారా, ఒకసారి గమనించండి, ఈ లోకంలో బ్రతుకుతున్న మానవుడు మనశ్శాంతితో ఉన్నాడా, సమాధానంతో ఉన్నాడా, శాంతి లేకున్నాడా? ఈరోజు ఎవరు కూడా ఈ యొక్క అసమాధాన జీవితాన్ని జీవిస్తూ వస్తున్నారు కానీ నిజమైన నిత్యమైన ఆనందం కొరకు ఎవరు కూడా ప్రయత్నిస్తున్నా కానీ పొందలేకపోతున్నారు. ఇలాంటిది పొందుకోవాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది? హృదయాంతరంగంలో దాగిన బాధను ఎవరు తీసివేయగలరు? హృదయాంతరంగంలో నిలిచే పాపాన్ని ఎవరు తీసివేయగలరు? కోపంతోనో, శాపముతోనో, పాపముతోనో మనిషి పడి చెడి చచ్చిపోయే పరిస్థితులే వస్తున్నాయి కానీ ఈ పాపాన్ని జయించిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? ప్రియులారా, దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ హృదయం నాకు ఇమ్ము, నీ హృదయం నాకు ఇచ్చి నీ హృదయంలో నేను నివసించాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. యేసు ప్రభువారు ఈ రోజు నిన్ను ప్రేమించేది, నిన్ను కోరుకునేది, నిన్ను ఇష్టపడేది ఏదైనా ఉంది అంటే అది కేవలం నీ హృదయమే. ఎందుకంటే ఆయనకి మానవులంటే అంత ఇష్టం, మానవులంటే అంత ప్రేమ, మానవులంటే అంత ఆ జాలి, దయ, కరుణ ఉంది. ఎందుకంటే మన్నైనది వెనకటికి మరలా భూమికి చేరును. మనమందరం ఒకరోజు మట్టిలో కలిసిపోవలసిందే. ఈ మట్టిలో కలిసిపోయే మానవుడు తన యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుందన్న విషయం గ్రహించుకోలేకపోతున్నాడు. ఈ ఆత్మని ఎటు పంపిస్తున్నామో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు.